నమస్తే గైస్, ఈరోజు మార్నింగ్ లేస్తానే మన దుష్టశక్తి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది. డైలీ నేను లేసేదానికన్నా ముందే లేసి లోపల నరుస్తానే ఉంటుంది. నన్ను బయట తీ అనేసి బయట తీసి వదిలితే చూడండి ఎక్కడ తిరుగుతుందో. ఇక ఇంట్లో నీళ్ళు అయిపోతే నీళ్ళు తీసుకొని వచ్చేసా. చాలా మంది సబ్స్క్రైబర్స్ చింటూ గురించి అడుగుతూనే ఉన్నారు. చూడండి చింటూ ఎలా ఉన్నాడు. ఇక కొంచెంసేపట్లోనే వాన స్టార్ట్ అయిపోయింది. ఇక అంత లోపల వాన స్టార్ట్ అయ్యే లోపల మనోడు పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నాడు. నాకేం భయం వచ్చి ఏంద్రా ఇది దేని చూసి భయపడతాందని చూస్తే పోయి వానలో దడిస్తే చిల్ అవుతుంది. మనోడు కేజ్ లో నీళ్ళు పెడితే కూడా దాంట్లో నీళ్ళు పోసుకోడు. సరే ఓకే ఇంక వాడే దడుస్తున్నాడు కదా అనేసి నేను కూడా ఇంకొక స్ప్రే బాటిల్ తీసుకొని వాడిపైన చల్తా ఉండిపోయినా. ఇక మేము ఇద్దరు అట్లే వానలో అట్లా ఎంజాయ్ చేస్తే అట్లే ఉండిపోయినా. గైస్ కరెక్ట్ గా ఒక 5 minutes అంతే. అంత లోపల గడగడగడ నొడుకుతున్నాడు. ఆ వానలో తడిసేది ఎందుకు మళ్ళీ వణికేది ఎందుకు. ఇక లైట్ గా వీడిని డ్రై చేసి వదులుదామంటే హెయిర్ డ్రైయర్ ఇంట్లో మర్చిపోయా. ఇక లైట్ గా కాటన్ క్లాత్ ని హీట్ చేసి దాన్ని హీట్ చూపించేసి లాస్ట్ 1 week నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరిని కలుస్తాను అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ తిరుగుతా ఉన్నా. సరే ఓకే ఈ రోజు ఎలాగైనా కలిసే తీరాలని చెప్పేసి ఒక కాఫీ షాప్ లో కలుద్దామని చెప్పా. ఇక నేను వెళ్లే గాడికి కొంచెం లేట్ అయ్యి లంచ్ టైం అయిపోయింది. ఇక అక్కడే కూర్చొని కొంచెం తింటా మాట్లాడుతా ఉంటే బ్రో నేను కూడా మీలాగే చాలా అక్వేరియంస్ ఇంట్లో మెయింటైన్ చేస్తున్నాను రండి మీకు కూడా చూపిస్తానంటే ఇక నా బండి అక్కడే పార్క్ చేసి మన బ్రో బండిలోనే వెళ్ళిపోయాను. ఇక బ్రో ఇంటికాడికి రీచ్ అయింది. ఒక్కొక్కటి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక బ్రో రూమ్ లోకి వెళ్తానే ఐషోస్ లో గాడు డింగ్ డింగ్ అని నడుస్తాడు. సరే అనేసి చేతిలోకి తీసుకుంటే చాలా సిగ్గుపడిపోతాడు. అవును బ్రో వీడికి చాలా సిగ్గు ఎక్కువ. ఇప్పుడు వరకు నేను చేతితో తీసుకుంటే కూడా ఒకసారి కూడా బయట రాలేదు. మళ్ళీ వన్ అక్కడే వదిలేసి పక్కన ఉండే టబ్స్ చూస్తే మాలీస్ గప్పీస్ అదేలాగే వైల్డ్ ఫిషెస్ అన్ని తిరుగుతున్నాయి. ఇక అక్కడ నుంచి పైకి చూస్తే చూడండి ఎన్ని ప్రైజ్లు ఉన్నాయో. బ్రో వచ్చి నేషనల్ లెవెల్ స్కేటింగ్ ప్లేయర్ అంట. బ్రో మనల్ని అక్కడ నుంచి పక్కన ఉండే రూమ్ కి తీసుకెళ్లారు. ఈ రూమ్ కి వస్తే ఈ రూమ్ లో కూడా ఒక 10 రకాల ఫిషెస్ కి తక్కువ లేవు. అర్వోనా చిక్లెట్స్ అదేలాగే కోయి కార్ప్ ఇలాంటివన్నీ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. ఇక బ్రో ఒక్కొక్క ఫిష్ ని ఒక్కొక్క అక్వేరియం ని చూపిస్తా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చారు. ఇక బ్రో మన వీడియోస్ చూసి చెన్నైకి వెళ్ళి మరీ అక్వేరియం తెచ్చుకున్నారంట. ఇక కొన్ని డౌట్స్ ఉన్నాయంటే ఇక నాకు తెలిసింది నేను చెప్పా. ఇక అప్పటికే 2-3 hours గడిచిపోయింది. ఇక అక్కడ నుంచి వెళ్ళి ఒక టీ తాగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిందే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ వచ్చేసి డే ఎంజాయ్ చేసా. ఈ రోజు కింతే గైస్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.